చాలా మంది ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా కూడా స్పందించారు. సీఎంకి కాల్ చేశారు. ఏం జరిగింది, ఎట్లా జరిగిందని చెప్పి ప్రమాదానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పొన్నం ప్రభాకర్ కావచ్చు, లేదంటే మల్లు రవి కావచ్చు, అందరూ రెస్పాండ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఒకసారి ఆ బయట చూసిన తర్వాత దీని గురించి మనం క్లియర్ కట్గా మాట్లాడదాం. ప్రమాదానికి సంబంధించి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారి ఆకస్మిక మృతిని తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తా ఉన్నాం. వారి మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటు. రాజకీయ జీవితంలో, రాజకీయ ప్రస్థానంలో ఒక విశేష అనుభవం కలిగినటువంటి ప్రజాప్రతినిధి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మరి ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోవడం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ సానుభూతిని వ్యక్తం చేస్తా ఉన్నాం. It is a great unfortunate incident where Deputy CM or others also is very unfortunate, and we feel very much upset irrespective of the party. This should not have been happened, but it happened. The flights which are taken on private must be checked thoroughly in future for anybody. Regular incidents of this nature will create one type of fear even for the regular passengers to travel in the flights. We must take all corrective measures, and I pray God give peace to their soul, and also deep condolences to the family members.